Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 52 verse 12. నేటి దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం నుండి తీసుకొనబడింది. For the Lord will go before you and the God of Israel will be your rearward. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. Have you ever been driving and keeping your eyes on the road before you? ఎప్పుడైనా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ ఆ దారిలో మీ చూపు అక్కడ ముందు మీరు చూసారా? And when suddenly a car came up too fast behind you. అకస్మాత్తుగా మీ వెనుక నుండి చాలా వేగంగా ఒక కారు వచ్చింది అనుకోండి. If so, ఒకవేళ అదే అయితే you probably know the startling feeling and hope that the driver slows down rather than dash your car at the rear end. బహుశా అతను దగ్గరగా వచ్చాడు కానీ నీ కార్ని ఢీ కొనకుండా కష్టపడి దాన్ని ఆపు చేసినట్లుగా మీరు చూసుంటారు. Often we speak of the Lord leading us. అనేక పర్యాయాలు దేవుడు నడిపిస్తున్నట్లుగా మనం మాట్లాడతాం. But Isaiah 52:12 speaks. అయితే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా చెప్తా ఉంది. He is not only leading us by being in the front, but he is watching out for our backs also. ఆయన మన ముందర ఉండి నడిపించేవాడు మాత్రమే కాకుండా మన వెనుకటి భాగమును కూడా కావలి కాస్తున్నాడు. This is what our promise for today emphasizes. ఇది నేటి దినం మన వాగ్దానం. ఇది మనం ఎంతో నొక్కి చెప్పేటువంటి సత్యం. The Lord will go before you. యెహోవా మీ ముందర నడుచును, And the God of Israel will be your rear guard. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. In this verse, ఈ వచనంలో God is referred to as a rear guard when the Israelites escaped Egyptian bondage. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బంధకాల్ని తప్పించుకొని దాటి వస్తుండగా ఇక్కడ దేవుడైన యెహోవా వారి వెనక భాగంలో కావలి కాసేవాడుగా ఇక్కడ చిత్రీకరించబడ్డాడు. Today in the New Testament age also, ఈ రోజు నూతన నిబంధన యుగంలో కూడా God is our rear guard. దేవుడు మన వెనక భాగంలో కావలి కాసేవాడు. He watches over us. ఆయన మనల్ని కావలి కాస్తున్నాడు, He leads us. నడిపిస్తున్నాడు. Till we go to heaven, we will not know how many times He has protected us from encroaching danger and evil. పరలోకానికి చేరేంత వరకు కూడా ఈ లోకంలో మనం ఉండగా ఎన్ని అపాయాల ప్రమాదాల్లో నుండి ఆయన మనల్ని కాపాడుతూ తప్పిస్తూ వచ్చాడో అక్కడ పోయేదాకా అర్థం కాదు మనకి. Just as it was important for Moses and the Israelites to pay attention and follow God's instructions. ఏ విధంగా మోషేకిని ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చే సూచనల్ని పాటించేట్టుగా ఉన్నాయో, It is important for us to pay attention and follow His instructions. మనం కూడా ఆ సూచనల్ని మనం పాటిస్తూ వాటిని అనుసరించవలసిన ప్రాముఖ్యత. How do His warnings and instructions come to us? ఆయన యొక్క హెచ్చరికలు, ఆయన సూచనలు ఏ విధంగా మన దగ్గరికి వస్తాయి? In the Bible and the Holy Spirit's promptings. బైబిల్ గ్రంథంలోను పరిశుద్ధాత్మ వాటిని ప్రేరేపిస్తుంటారు. Let us thank the Lord as He goes before us. కాబట్టి ఆయన మన ముందు నడుస్తూ ఉండగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. He is playing the role of a guide. కాబట్టి ఆయన మనకు మార్గదర్శిగా ఆ పాత్రను పోషిస్తున్నాడు. And secondly, రెండవది, He is protecting us from behind. వెనక నుండి కావలి కాస్తా ఉన్నాడు. He is playing the role of a guard. కాబట్టి ఇక్కడ ఒక కాపలాదారుడుగా, కావలివాడుగా ఆ పాత్రను పోషిస్తున్నాడు. So He is our guide and guard. కాబట్టి ఆయన మనల్ని నడిపించేవాడు, మనల్ని కావలి So కాసేవాడు. let us see some truths in detail. కాబట్టి కొన్ని సత్యాలు వివరంగా మనం చూద్దాం. Number 1, మొదటిది, the good man's path is full of perils. సత్పురుషుడి మార్గం అంతా కూడా అపాయాలతో నిండి ఉంటుంది. There are perils that come up from behind. కాబట్టి ఈ అపాయాలు వెనక నుండి వస్తాయి. The deadliest foes are those that attacks us from rear. చూడండి, మరణకరమైన ప్రమాదకరమైనటువంటి శత్రువు ఏది? వెనక నుండి వచ్చేదే తరచుగా. The traveler may be overtaken by pestilence and death. కాబట్టి ఈ యాత్రికుడు అయిన వాడు ఈ తెగుళ్ళు, ఈ మరణాలు ఇవన్నీ కూడా ఆయనకి ఆవరించి ఉండొచ్చు. Oh, that lay all unsuspected in the very places he passed in when he was singing. కాబట్టి ఆయన అనుకోనటువంటి విధానంలో అనుకోకుండా ఉండే పరిస్థితుల్లో సంభవించినవిగా ఉండొచ్చు. Sometimes he may be singing and going forward. కొన్నిసార్లు పాటలు పాడుకుంటూ కూడా ముందుకు పోవచ్చు. He may be passed with laughter. కాబట్టి ఎంత చక్కగా నవ్వుకుంటూ సాగిపోవచ్చు. But unsuspected dangers will be there. అయితే ఊహించినటువంటి అపాయములు పంచుంటాయి. So man never gets away from these things. కాబట్టి వీటి నుండి మనిషి ఎప్పుడు కూడా వైదొలగకూడదు. See, perils
come upon us from the mistakes of the past. చూడండి, ఈ అపాయాలు అనేవి గతంలో మన పొరపాట్లు తప్పిదాల నుండి వస్తాయి. Mistakes may be innocent enough, కాబట్టి ఆ పొరపాట్లు మనం తెలియక కూడా చేసుండొచ్చు. but unfortunately for us, nature punishes blunders as though they were crimes. అయితే అనుకోకుండా కూడా ప్రకృతి కూడా అవి ఒక నేరాలుగా మనల్ని శిక్షిస్తూనే ఉంటాయి. Fire burns just the same whether it be kindled innocently or of malice. చూడండి, అగ్ని రాజుకు ఉంటుంది కదా, తెలిసి పెట్టినా తెలవక పెట్టినా కానీ మంటలు అంటుకుంటాయి అవి. So water drowns irrespective of the way people get in. అలాగే మనుషులు కూడా నీటిలోనికి పోయినప్పుడు వారికి తెలిసినా తెలవకపోయినా కానీ మునిగిపోతారు. Accident or crime, it is all the same to nature. ప్రమాదమైన నేరాలైనా కానీ ఒకే రూపంలో ఉండేవి. An indiscretion may ruin your health. కాబట్టి నీ జీవితంలో విచక్షణ రాహిత్యమైన పరిస్థితి నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. And it bring your business to the dust. అంతేకాకుండా నిన్ను మట్టిలోనికి తీసుకొని పోతుంది. Your business. నీ వ్యాపారం అంతా కూడా మట్టి పాలవచ్చు. And wreck the peace of your home. Your home will be broken into pieces. నీ ఇల్లు ముక్కలు ముక్కలు అయిపోవచ్చు కూడా. Yes. See, even deliberate sins also cause the similar type. చూడండి, కనబడేటువంటి పాపములు చేయడం కూడా అలాగే ఉండొచ్చు. So sheer inexperience is responsible for many a disaster. కాబట్టి ఇక్కడ మనం ఇన్ని ఉపద్రవాలకి కారణాలు మన పొరపాట్లు కావచ్చు. Sometimes inexperiences. కొన్నిసార్లు మనకి అనుభవాలు లేని పరిస్థితులు కూడా. Without experience you may be doing something, but disaster is sure. అనుభవం లేకుండా కొన్ని నువ్వు చేయొచ్చేమో, అలాంటప్పుడు కూడా నీకు ఉపద్రవం వస్తుంది. And every blunder of today sends forward an enemy to imperil the life of tomorrow. కాబట్టి ఈ దినాన మనము చేసేటువంటి ప్రతి బుద్ధిహీనమైనటువంటి పనులు ఇవన్నీ కూడా రేపటి దినము మనల్ని అపాయాల్లో పడేయవచ్చు, నాశనాన్ని తెస్తాయి. Further complications arise from the fact that much of our life is bound up with the lives of others. కాబట్టి ఇంకా చెప్పాలంటే సత్యం ఏంటంటే మన జీవితాల్లో మనకన్నా ఎక్కువ ఇతరుల యొక్క జీవితాలను బట్టి అక్కడ జరిగే పొరపాట్లు మనకి ఎంతో ప్రభావం చూపుతాయి, ముడిపడి ఉంటాయి కూడా. And the foolish as well as the sins of the fathers are visited to the third or fourth generation. కాబట్టి తండ్రులు చేసినటువంటి ఆ బుద్ధిహీనమైనటువంటి పనులు, ఆ పాపములు 2-3 తరాల వరకు కూడా అవి సంక్రమిస్తుంటాయి. This is what we can see. ఇది మనం చూస్తా ఉన్నాం. Perils are from the mistakes of the past. కాబట్టి అపాయములు గతంలో మనం చేసిన పొరపాట్లను బట్టి కావచ్చు. And secondly, రెండవది, perils come upon us from the sins of the past. చూడండి, గతంలో మనం చేసిన పాపములను బట్టి కూడా అపాయములు మనం ఎదుర్కోవచ్చు. It may not be a mistake, sometimes it will be a sin. అది తప్పు కాకపోవచ్చు కానీ కొన్నిసార్లు అది పాపం కావచ్చు. So it is written in the Bible. బైబిల్ గ్రంథంలో రాయబడింది, Be sure your sin will find you out. నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, జాగ్రత్త. And if sheer mistakes survive and pursue with mistake only, so many negative results means, what about sins? పొరపాట్లు ద్వారా తప్పులు చేయటం వలననే ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయంటే మరి పాపము చేయటం వలన ఇంకెంత ఘోరం జరుగుతుంది. So there is no greater delusion than to imagine that sin can be committed and covered up and forgotten. కాబట్టి పాపము చేయొచ్చు, దాన్ని కప్పివేయచ్చు, మరవబడుతుంది అని అనుకోవడానికి లేదు. So that is a greater delusion. You will be in deceit. అది నువ్వు మోసంలో భ్రమలోనే ఉన్నట్టది. Sin breeds. కాబట్టి పాపం అనేది నిన్ను పొడుగుతా ఉంటుంది. అది that will it will have its own result. కాబట్టి అంటే దాని ఫలితాలు వస్తాయి. And its progeny or its offspring slays the transgressor. కాబట్టి The result of the sin will slay the transgressor. ఆ పాపం వల్ల ఫలితము అతిక్రమించే వారికి అది నాశనం తెస్తుంది కూడా. The sowing of wild oats is followed by the inevitable harvest. Suppose if you sow wild oats, చూడండి, ఒకవేళ నువ్వు కారు ద్రాక్షాలు ఏమైనా వేసినారు అనుకోండి, and the result will be sure, inevitably the harvest will be like that only. ఫలితాలు కూడా తప్పక దానికి అనుగుణంగానే వస్తాయి కదా. An evil deed once done can never be undone. చెడు కార్యం ఒక్కసారి నువ్వు చేసిన చెడు కార్యం అనేది అది చేయకుండా పోయేదేమి కాదు. అది I tell you, మళ్ళీ చెప్తున్నాను, not even by the grace of God that can be removed. అంటే దేవుని కృపను బట్టి కూడా అది తీసివేయబడదు. What does it mean? అంటే అర్థం ఏమిటి? Suppose by mistake there is a wound. పొరపాటున గాయమైంది అనుకోండి, Wound may be healed, గాయం బాగైపోవచ్చు, but the scar will remain till you die. కానీ నువ్వు చచ్చే వరకు మరక మాత్రం ఉంటుంది అది. And in it there may be lurk an enemy that years after may raise up and strike his deadly weapon on your back. అలాంటి పరిస్థితిలో శత్రు సంవత్సరాల తర్వాత కూడా దానినే ఎత్తి చూపిస్తూ వెనకాల నేను పొడుస్తూనే ఉంటాడు. Old age may find you full of sins of your youth. వృద్ధాప్యానికి వచ్చేసరికి
యవ్వనంలో చేసిన పాపములన్నీ కూడా నీకు అక్కడ కనపడుతుండొచ్చు. Sins long left behind may live in your memory. ఎప్పుడో చేసినటువంటి పాపాలు మానేసినవన్నీ కూడా నీ జ్ఞాపకంలో ఉండిపోవచ్చు. Man never forgets. మనిషి ఎప్పుడు మర్చిపోయేవాడు It కాదు. can be a chance word, by chance you may said some word, నువ్వు ఏదో అనుకోకుండా ఏదో చెప్పుంటావు, or maybe an unconscious look. లేదో నువ్వు అనుకోకుండా నువ్వు చూసుంటావు ఏదో. An innocent gesture may strike a slumbering chord. The whole scene lives in a vividly as ever. కాబట్టి నువ్వు ఏదో అనుకోకున్నటువంటి విధానంలో ఏదో నువ్వు చూసుంటావు కానీ అలాంటి జరిగిన కార్యాలన్నీ కూడా అట్లా ఉండిపోతాయి అవి. Neither remorse nor repentance can blot out the horrid thing from before your eyes. కాబట్టి నీ కళ్ళ ఎదుట నుండి నువ్వు చేసిన ఈ దుష్ట కార్యాలన్నీ నువ్వు బాధపడినా నువ్వు చింతించినా తొలగిపోయేటివి కావవి. And it will startle you in the very holy of holies and disturb your very communion with God. కాబట్టి దేవునితో నీకున్నటువంటి ఆ సంబంధాన్ని సహవాసంలోను ఆ పరిశుద్ధుడు అతి పరిశుద్ధమైనటువంటి విషయాల్లో కూడా నీకు ఎంతో ఆటంకాన్ని కలిగిస్తాయి. If unpardoned, it will fill your old age with terror. ఒకవేళ అవి క్షమించబడనివై ఉంటే వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కూడా నేను బెదిరిస్తూనే ఉంటాయి. And your dying moments will be with the horrors of hell. ఇక నువ్వు చనిపోయే సమయానికి వచ్చినప్పుడు నరక భయాలు నీలో ఉంటాయి. The most terrible temptations lurk in the memory of the past transgression. నువ్వు గతంలో నీకు బాగా గుర్తుండిపోయిన విషయాలు ఒకటి గతంలో చేసిన ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా ఉండిపోతాయి. Yeah, probably you must have forsaken them. You are forgiven, but still the memories will haunt you. క్షమించబడి ఉంటావు, అది మర్చిపోయి ఉంటావు, కానీ ఆ జ్ఞాపకాలు నేను వేధిస్తూనే ఉండొచ్చు. In such remembrance we can't even pray. అలాంటి ఇవన్నీ గుర్తొస్తా ఉన్నప్పుడు నువ్వు కనీసం ప్రార్థన కూడా చేయలేవు. It is from behind that the devil strikes home and strikes heart. కాబట్టి ఇది వెనక నుండి శత్రు మన ఇంటి పైన మన హృదయం పైన దాడి చేస్తా ఉంటాడు. Mistakes from the past and sins from the past. అంటే గతంలో చేసిన పాపముల నుండి ఆ పొరపాట్ల నుండి కూడా వస్తుంది అది. Look at the consequences of sin if you would realize the terrible forces that come up from behind. కాబట్టి పాపంలో వలనటువంటి ఆ పర్యవసనాన్ని చూడండి, వెనక వైపు నుండి ఎప్పుడైతే అవి నిన్ను తరుముతా ఉంటాడో. The devil pursued you and said that there would be no consequences. శత్రువు ఏమంటున్నాడు, ఇక దాని వలన ఏ పరిణామాలు అనేవి ఇంకేమి ఉండవు. He will be putting you in delusion. అంటే నిన్ను వాడు భ్రమలో పెట్టేస్తుంటాడు. It was a passing pleasure. It is a passing pleasure, the devil says. కాబట్టి ఇది అంతా గతించిపోయేటువంటి నటన మాత్రమే అంటుంటాడు అపవాది. You were all right in the morning and the thought it was all over. కాబట్టి ఉదయం బాగానే ఉన్నావు కదా, ఏదో తలంపు వచ్చింది, పోతే పోన్లే పర్వాలేదులే అంటాడు. But it is never over. కాదు అట్లా అయిపోదు కదా. That was only the beginning. అది ఆరంభం మాత్రమే. Drinking, gambling, చూడండి, త్రాగుబోతుతనం కానీ మరి జూదమాడడం, lust or passion and greed. కాబట్టి మన ఈ దురాశలు కానీ మరి అలాంటి శరీరాశలే కావచ్చు. They have followed stealthily for years. కాబట్టి ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి బాగానే పనిచేస్తుంటాయి. The terrible results of sin may pursue you and in your body. కాబట్టి పాపం వలన వచ్చినటువంటి ఆ ఫలితాలు నిన్ను వెంటాడుతూనే ఉండొచ్చు, నీ శరీరంలో కూడా కనబడుతూనే ఉంటాయి. A man who never but once went into the house of the woman of whom Solomon says such terrible things. సొలొమోను చెప్తున్నాడు కదా, ఒక పురుషుడు ఆ స్త్రీ ఇంట వెళ్ళి అక్కడ నుండి బయటికి వచ్చే సమయాన్ని ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఆ ఉదాహరణగా చెప్తున్నాడు. And it was full of pain for him. అది తనకు ఎంతో బాధ కలిగించింది. The most awful thing I know that can come to a man out of his past is to see his own sin working ruin of the soul of another. కాబట్టి తన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటిది, ఇతరులను బట్టి ఇతరుల విషయాల్లో కానీ ఆయన తాను చేసిన ఈ పాపము ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. The sin which he has committed long back is ruining today the others' lives. చూడండి, ఎప్పుడో చేసిన ఆ పాపం ఈ రోజు ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తుంది. And what a host follows hard after that. కాబట్టి దాని తర్వాత చూడండి ఎట్లా దాన్ని అనుసరించే వారు అవుతున్నారు. So many things will happen. ఎన్నో జరుగుతూ ఉంటాయి. All the way is crowded with vicious enemies that seek to destroy us. కాబట్టి ఎక్కడ చూసినా గానీ నాశనం చేయడానికి పొంచినటువంటి శత్రువు. And nearly all, if not every one of them, our own creation. కాబట్టి many of them are only originated by us.
వీటిలో చాలా వరకు మనం చేసుకున్నవే, మన నుండి వచ్చినవే. They are the offspring of our folly, our sin, our shame. ఇవన్నీ కూడా మన యొక్క బుద్ధిహీనత, మనం చేసిన పాపము, అవమానకరమైన పరిస్థితి నుండి వచ్చినవే. So past mistakes కాబట్టి గతంలో చేసిన తప్పిదాలు, and past sins. గతంలో చేసిన పాపములు, Not only that, అంతేకాకుండా there are perils ahead. చూడండి ఇంకా ముందు కూడా అపాయాలు పొంచున్నాయి. Happily, no man can see very far ahead. చూడండి ఎవరు కూడా సంతోషంగా ఆ అపాయాలన్నింటినీ ఏమి చూడడు, But praise జరుగుతుందా అని అనుకోరు. But praise God. అయితే దేవునికి స్తోత్రం. The good man's path is also accompanied with God. ఈ సత్పురుషుడి మార్గంలో దేవుడు కూడా తన తోడుగా వచ్చుచున్నటువంటి సంగతి. The Lord is in the rear to protect. దేవుడు వెనక నుండి కాపాడువాడు, And he is in the car to guide. కాబట్టి ఆయన మన కారులో కూడా నడిపిస్తా ఉన్నాడు. God stands between us and our past కాబట్టి దేవుడు మనకిని మన గతానికి మధ్య ఉండేవాడు, to forgive its sin దాని పాపములు క్షమించడానికి, and to cut off our retreat, that is to stop our going back. కానీ మనం మరలా వెనుతిరగకుండా వెనక్కి వెళ్ళిపోకుండా ఆపు చేసేదానికి The కూడా. old Egyptian life had a strange fascination over the delivered people. ఆ పాత ఐగుప్తు యొక్క ఆ జీవితము విడిపించబడినటువంటి ప్రజలకి కొంత ప్రభావం అది కొంత ప్రభావాన్ని చూపిస్తుంది కదా. The backsliding tendency is in us all. కాబట్టి మన అందరిలో కూడా వెనకబడిపోయేటువంటి, దిగజారిపోయేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. The Israelites came out of Egypt. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు, The Egypt is having an influence on them. కానీ ఐగుప్తు యొక్క ప్రభావం వారి మీద ఇంకా ఉంది. That's why now and then they were telling, why can't we go back to Egypt? అందుకని అప్పుడప్పుడు అదే కదా చెప్పారు వాళ్ళు, మరలా ఐగుప్తునకి వెనక్కి మనం వెళ్ళిపోవచ్చు కదా. And they said Egypt is a better place. వాళ్ళు ఇంకా ఏమన్నారు, ఐగుప్తులోనే బాగుండేది, We were having sufficient food there. అక్కడ మాకు సరిపోయినంత భోజనం We ఉండేది, were having ఆహారం, sufficient tombs there. అక్కడ సమాధులు కూడా ఉండినాయి మాకు. So sometimes this old life, it got a tendency to pull us back. కాబట్టి కొన్నిసార్లు ఈ పాత జీవిత యొక్క ప్రభావం మనల్ని వెనక్కి లాగేటువంటి ప్రభావం దానికి ఉంది. That's why we will be backsliding. అందుకనే వెనకబడిపోతుంటాం. But Jesus Christ is at our back. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన వెనక కావలి కాస్తున్నాడు. Not only to protect us, మనల్ని కాపాడడానికి మాత్రమే కాకుండా to stop us to go back. వెనక్కి వెళ్ళిపోకుండా, వెనుదిరగకుండా ఉండడానికి, ఆపు He చేయడానికి కూడా. will prevent our retreat. కాబట్టి మనం వెనక్కి వెళ్ళిపోకుండా ఆయన ఆపు చేస్తాడు. By a sharp command, he will urge us to go forward to the land of grapes. ఆయన యొక్క ఆజ్ఞల ద్వారా మనము ఆ ద్రాక్ష పండ్లు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, ఆ దేశానికి ముందుకు వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నాయి ఆయన ఆజ్ఞలు. Yeah, he wanted to lead us to the land which is flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి ఆయన నడిపిస్తాడు మనల్ని. So we need to be saved from ourselves. కాబట్టి మన నుండి కూడా మనం రక్షించబడాలి. And he will so completely deliver us that the last longing for Egypt shall die. కాబట్టి Our desire for Egypt must die, and he will help us so that the desire must die. ఐగుప్తు యొక్క ఆశలకు కూడా మనం చచ్చిపోవాలనేది ఆయన ఒక ఆశ, అలా చేస్తాడు కూడా ఆయన. And all our desire shall be for the Canaan of perfect love. మనం అందరి యొక్క ఆశ ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి ఆ కనాను వైపుగా ఉండాలి. And by being at our back, ఇక మన వెనక నుండి వెనక కావలిగా ఉంటూ to defend against its assaults. కాబట్టి వెనక నుండి పొంచినటువంటి ప్రమాదాలు, దాడుల నుండి కాపాడేవాడు. As I already told నేను you, ముందుగా చెప్పినట్లుగా our worst enemies are at our backs. కాబట్టి మనకున్నటువంటి ఘోరమైనటువంటి శత్రువులు అనేవారు ఎక్కువ శాతం వెనకాల నుండి ఉంటారు. And when they are coming from the back, we are most helpless. మనం అవి వెనక నుండి మనపైన దాడికి వస్తున్నప్పుడు మనం ఎక్కువ నిస్సహాయమైన పరిస్థితిలో ఉంటాం. The devil strikes from behind. శత్రువు వెనకాల, అపవాది వెనకాల నుండి దాడి చేస్తాడు. But be not afraid. కానీ భయపడొద్దు. God is in the rear. కాబట్టి దేవుడు ఉన్నాడు వెనక భాగంలో కావలి To కాస్తున్నాడు. make our enemies his slaves. మన శత్రువుల్ని ఆయనకి బానిసలుగా The చేసుకున్నాడు. forces of hell as well as the hosts of heaven are under his control. కాబట్టి నరకం యొక్క శక్తులే గాని, పరలోక సైన్య సమూహం అన్నీ కూడా దేవుని యొక్క అధీనంలో ఉన్నాయి. So God does before us in all the way of the future. కాబట్టి మన భవిష్యత్తు జీవితంలో అన్నిటికి కూడా ముందుగా పోయేవాడు మన దేవుడు. We don't know the way, but he does. చూడండి, మనకు ఆ మార్గం ఎటు వెళ్ళాలో మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. Our future, every inch of it he knows. కాబట్టి మన భవిష్యత్తుకి సంబంధించిన ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. For he prepared and appointed it. ఆయన సిద్ధపరిచాడు, దాని కొరకు నియమించినాడు. And more than that, దానికి మించి he has trodden and tested it before our feet touch it. కాబట్టి మనము నడిచి వెళ్ళడానికి ముందుగా ఆయన ఆ మార్గంలో నడిచి వెళ్ళినాడు. ఆయన పోయినాడు మనకు ముందుగా. He knows. ఆయనకు తెలుసు అదంతా That కూడా. is enough.
అది చాలు కదా మనకి. He leads and I'll follow. ఆయన నడిపిస్తా ఉంటాడు, నేను ఆయనను We వెంబడిస్తుంటాను. tread the same path. అదే మార్గాన్ని మనం నడుస్తా We ఉన్నాం, share the same road. అదే దారిలో మనం వెళ్తున్నాం. Then why should I fear? మరి ఇంకెందుకు భయపడాలి? He goes before us in all our service to him. కాబట్టి మన యాత్ర అంతటిలో కూడా, మన సేవలంతటిలో కూడా ఆయన మనకు ముందుగా పోయేవాడు. Philip found the eunuch already prepared for his message. కాబట్టి ఫిలిప్పు నపుంసకుడిని ఆయన కలుసుకున్నాడు కదా, ముందుగానే ఈ సందేశాన్ని ఆయనకు తెలిసి ఆ వార్త God తెలిసింది has ఆయనకి. prepared the heart of the eunuch to receive the message of Philip. ఫిలిప్పు ఇవ్వబోయేటువంటి వర్తమానం కొరకు దేవుడు ముందుగానే నపుంసకుడిని సిద్ధపరిచి ఉంచినాడు. That is, he goes before us. అంటే ఆయన ముందుగా వెళ్తున్నాడని. Before Philip met the eunuch, the Lord has already met the eunuch, made him to read the book of Isaiah and prepared his heart to receive the message of Philip. ఫిలిప్పు ఆ నపుంసకుడిని కలుసుకునే దానికి ముందుగానే దేవుడు ఆ నపుంసకుడిని కలుసుకొని యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదివేటట్లుగా ఆయన చేసినాడు. ఆ తర్వాత వచ్చి ఫిలిప్ ఆయనని కలుసుకునేటట్టుగా ఏర్పాటు చేసింది అంతా దేవుడు. Before Saul went to Ananias, సౌలు అననీయ దగ్గర వెళ్ళక ముందే, and we all know the encounter on the way to Damascus. మనకు తెలుసు కదా, దమస్కు మార్గంలో ఆయన దేవుని చూసినాడు. And Ananias found Saul waiting to receive his ministrations. ఇప్పుడు అననీయ సౌలు వస్తాడు, నేను ఆయనకు చేయవలసిన పరిచర్యను ఎదురు చూస్తా ఉన్నాడు. So as we go to our service, కాబట్టి మనం కూడా సేవ నిమిత్తం వెళ్తున్నాం. we shall find the Lord has been there before us preparing our way. మనం వెళ్ళక ముందే ఆ మార్గం అంతా కూడా సిద్ధపరుస్తూ మనం ముందుగా వెళ్ళినాడు దేవుడు అని ఎరగాలి మనం. The divine movement is always forward. కాబట్టి దైవికమైనటువంటి ఆ నడిపింపు, ఆ కదలికలు ఎప్పుడు ముందుగానే ఉంటాయి God మనకి. is behind, but he never turns back. దేవుడు మన వెనకాల ఉన్నాడు కానీ ఎప్పుడు వెనుదిరిగేవాడు కాదు. And he goes before and the whole host moves forward. ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడంటే సైన్య సమూహం అంతా కూడా ఆయనతో పాటు కదులుతా ఉంటుంది. Our only safety is in progress. మన యొక్క భద్రత కేవలం ముందుకు సాగుతున్న దానిలోనే So ఉంటుంది. let us thank the Lord as he is our guide and guard. కాబట్టి ఆయన మనకి నడిపించే ఆ మార్గదర్శకుడుగాను వెనుక ఉండి కావలి కాసేవాడుగా ఉన్నందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what privileged people are we మేమెంతటి ఆధిక్యత గల ప్రజలు. when we become your children. మేము నీ పిల్లలమైనప్పుడు You are our guide going before us. నీవు మాకు ముందుగా ఉండి నడిపించేవాడివి. You will prepare all the places where we have to go. మేము ఎక్కడెక్కడ వెళ్ళవలసిందో ఆ స్థలములన్నీ కూడా The సిద్ధపరిచేవాడివి. path which we have to go, you have already trodden it. మేము వెళ్ళవలసిన మార్గంలో ముందుగానే మీరు వెళ్ళినారు. ఆ మార్గంలో The news may be new to Philip to go to the eunuch. ఫిలిప్పు ఆ నపుంసకుడు వెళ్ళడానికి అది ఆయనకు ఏదో కొత్తగా ఉండొచ్చు, He may be reluctant also కాబట్టి ఆయన కొంత ఇష్టపడకపోవచ్చు కూడా. because his ministry was so successful in Samaria. ఎందుకనగా సమరయలోనే ఆయన సేవ పరిచర్య ఎంతో విజయవంతంగా సాగింది But కాబట్టి. before sending Philip to the eunuch, you have already gone to the eunuch. అయితే ఫిలిప్పు నపుంసకుడి దగ్గర వెళ్ళక ముందుగా మీరే ముందుగానే నపుంసకుడి దగ్గర వెళ్ళినారు. And you prepared his heart to receive the words of Philip. ఫిలిప్పు చెప్పే మాటలు ఆయన అంగీకరించడానికి ప్రభు నపుంసకుడి హృదయాన్ని కూడా ముందుగా సిద్ధపరిచినారు. Instantaneously he agreed and confessed his condition and he was baptized. ఉన్న పాటున ఒప్పుకున్నాడు, తన స్థితిని ఒప్పుకున్నాడు, బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. Same is the case with Saul and Ananias. అలాగే సౌలు అననీయ విషయంలో కూడా జరిగింది. Even you are coming behind as our guard. వెనుక వైపు నుండి కూడా మా కావలి వాడుగా మీరు వస్తున్నారు. No doubt we have come out of Egypt, the world. మేము ఐగుప్తు అనే ఈ లోకం నుండి బయటికి వచ్చినాము కానీ, But the magnetic effect, the pull of Egypt is still there in our life. అయితే ఐగుప్తు వైపుగా ఆకర్షించబడేటువంటి అయస్కాంతం లాంటి శక్తి మాలో ఇంకా By పనిచేస్తుంది. being our guard, by being behind, మా వెనకాల కావలిగా వాడుగా ఉంటూ you are protecting us from the assaults of the enemy from behind. శత్రు వెనక నుండి చేసే దాడి నుండి మమ్మల్ని కాపాడుతున్నావు. Not only that, అంతేకాకుండా sometimes when we want to go back also, you are not allowing us to retreat. కొన్నిసార్లు మేము వెనక్కి వెళ్ళిపోవాలి అనుకున్న సందర్భాల్లో కూడా మమ్మల్ని పోనివ్వడం లేదు నువ్వు. Lord, we don't want the tombs of Egypt, but we want the grapes of Eshcol. దేవా, మాకు ఐగుప్తు సమాధులు వద్దు ప్రభా, ఎష్కోలులోని ద్రాక్షాలు మాకు కావాలి. Oh, thou hast prepared a wonderful place. అద్భుతమైన స్థలము సిద్ధపరిచినావు. Today we can gladly shout, ఇది మేము ఎంతో సంతోషముగా మేము అరిచి చెప్పగలం. the Lord is my guide, the Lord is my God. దేవుడు నాకు ముందు నడుచువాడు, దేవుడు నా వెనకాల కావలి కాయవాడు. He is my God who goes before me. He is my God who comes behind me. ఆయన నాకు ముందు నడిచేవాడు, నా వెనకాల కూడా వచ్చేవాడే. Help us to understand this truth. ఈ సత్యాలను మేము అర్థం చేసుకునే దానికి సహాయం చేయండి. Any one of us, oh Lord, is having still doubt about this,
Oh Lord, speak to them more and more. మా ప్రియులు ఎవరికైనా ప్రభా ఈ విషయాల్లో ఇంకా సందేహాలు అనుమానాలు ఉంటే మీరే వారిని అర్థమయ్యేటట్లుగా సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.